అనంత విశ్వానికి నీతి సూర్యుడైన క్రీస్తు యేసు శుభకరనామంలో మీ అందరికీ వందనాలు. బైబిల్ తెరిచి నా అనుదిన లేఖన మాలికను ధ్యానిస్తుంటుండగా వాగ్దానాల మాటున దేవుని హృదయాన్ని కలుసుకున్న నేను పరిశుద్ధాత్మ ప్రభావంతో ఈ ఉదయం పరవశించాను. నేను పొందిన ఈ ప్రభాత అనుభవాన్ని క్రీస్తులో నా స్నేహితులైన మీతో పంచుకోవాలన్నదే ఈ నా చిరు ప్రయత్నం. కీర్తన 131:3 ఇశ్రాయేలు, ఇది మొదలుకొని నిత్యం యెహోవా మీదనే ఆశ పెట్టుకునము. ఎందుకని? కీర్తన 125:2 యెరూషలేము చుట్టూ పర్వతంలో ఉన్నట్లు యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండబోతున్నాడు. 121వ కీర్తన 8వ ఏ అపాయం రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడును. ఇది మొదలుకొని నిరంతరం నీ రాకపోకలందు యెహోవా నిన్ను కాపాడును. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6-7 ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడగు దేవుడు, నిత్యుడగు తండ్రి అంటున్న మాట ఏంటంటే, ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధియు క్షేమము కలుగునట్లు సర్వకాలం దావీదు సింహాసనం రాజ్యము నిలుచును. హగ్గై గ్రంథం 9వ అధ్యాయం 19వ కొట్లలో ధాన్యముందా? ద్రాక్ష చెట్లైనను, అంజూరపు చెట్లైనను, దానిమ్మ చెట్లైనను, ఒలీవ తోటలైనను ఫలించకపోయిన కదా. అయితే ఇది మొదలుకొని నేను నిన్ను ఆశీర్వదించెదను. లూకా సువార్త 1:49 ప్రకారం సర్వశక్తిమంతుడగు దేవుడు నాకు గొప్ప కార్యం చేసెను గనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారు నన్ను ధన్యురాలు అందరూ అని మరియా గానాలాపన చేస్తుంది. అందుకే నా ప్రియ స్నేహితుడా, ఇశ్రాయేలు, దేవుని మీద ఆశ పెట్టుకో. కీర్తన 113:2 ప్రకారం ఇది మొదలుకొని ఎల్లకాలం విశ్వాసంతో ఈ వాగ్దానాలు స్వతంత్రించుకుంటూ నీవు దేవుని స్తుతించుదువు గాక. ఇట్లు క్రీస్తు సేవకుడు, మీ తోటి స్నేహితుడు, పాస్టర్ ఎన్. గాబ్రియల్, ఒడిశా.